హాయ్, నేను డాక్టర్ విద్యాసాగర్ కొర్ల, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఈరోజు మనం రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ తన అలా ప్రోగ్రెస్ అయ్యి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి చేరుకున్నప్పుడు వేరియస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ని అవసరం అవుతాయి. అయితే ఈ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ ముఖ్యంగా 3 రకాలు. 1 హీమోడయాలసిస్, 2 పెరిటోనియల్ డయాలసిస్, 3 రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇందులో రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డోనార్ అవైలబిలిటీని బట్టి ఎయిదర్ లైవ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ కెడావరిక్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్కి డివైడ్ చేయొచ్చు. ఇందులో లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్లో లైవ్ రిలేటెడ్ అంటే మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, గ్రాండ్ సన్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇది లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ అన్రిలేటెడ్ అంటే ఇవి కాకుండా వేరే దగ్గర నుంచి ఎక్కడైనా డోనార్ తీసుకున్నట్లయితే లైవ్ అన్రిలేటెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఈ లైవ్ అన్రిలేటెడ్కి కంపల్సరీగా కమిటీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని వస్తేనే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. సెకండ్ ఏంటంటే కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్. కెడావర్ అంటే చనిపోయిన వ్యక్తుల నుంచి మనం కిడ్నీని డొనేట్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్. అయితే ఈ కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్కి జీవన్దాన్ అనే కమిటీలో మనం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ క్రమసంఖ్య ఆధారంగా వాళ్ళకి కిడ్నీ అనేది డొనేట్ చేయబడుతుంది. అయితే మనకి చాలా వాట్సాప్ గ్రూపుల్లో చూస్తూ ఉంటాం, పలానా వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు, కిడ్నీలు అవైలబుల్గా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, పలానా గ్రూప్ అవైలబుల్గా ఉంది, ఈ కాంటాక్ట్ చెందిన నెంబర్తో చాలా ఫార్వర్డెడ్ మెసేజ్ వస్తూ ఉంటాయి. చాలామందికి ఉపయోగపడతాయి ఈ ఫార్వర్డెడ్ మెసేజ్ చేయండి అని ఇవి వస్తూ ఉంటాయి. ఇటువంటి ఫేక్ మెసేజెస్ని నమ్మవద్దు. కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీగా జీవన్దాన్ అనే ట్రస్ట్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే ఇది జరుగుతుంది. మా మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళంలో కూడా రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.